So hi guys, this is Dinesh and welcome to the channel WriterBay Tech in Telugu. Welcome to another Saturday website and app review video. ఇవాళ వీడియోలో మీకు WriterBay అని చెప్పేసి ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వెబ్సైట్లో నేను తీసిన రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే మీరు కనుక కన్సిస్టెన్సీగా వర్క్ చేయగలిగితే, దీంట్లో ఎప్పటికప్పుడు టాస్క్లు కనుక కంప్లీట్ చేయగలిగితే మీరు మంత్లీ 2 times వరకు అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టు నో అబౌట్ దిస్ వెబ్సైట్. సో డిస్క్రిప్షన్లో లింక్ని యూజ్ చేసుకొని మీరు ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే WriterBay అనమాట. ఈ WriterBay అనే వెబ్సైట్లో మీరు ఎట్లా సంపాదించుకోగలరు అంటే, సో ఈ వెబ్సైట్ల గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న టూల్ గురించి అయితే చెప్తాను ఎండింగ్లో. సో ఆ చిన్న టూల్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వర్క్ ఫ్లో అనేది చాలా సింపుల్ అయితే చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయితే మీరు సంపాదించుకోవచ్చు అండ్ చాలా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ముందుగా దీంట్లో ఎట్లా సంపాదిస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, బేసికల్లీ ఇక్కడ మనకి లెవెల్స్ ఉంటాయి అనమాట. లెవెల్ 1 అంటే రెగ్యులర్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్, ప్రో లైట్ లెవెల్ అని చెప్పేసి కొన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. ఆ లెవెల్స్ ప్రకారం ఏంటి అంటే, మీరు రెగ్యులర్ లెవెల్లో ఉన్నారనుకోండి, మీరు రెగ్యులర్ లెవెల్లో ప్రతిరోజు 10 పేపర్లు రాస్తే అలాగా మీరు 15 రోజులు 10 పేపర్లు రాయగలిగితే మీరు ఎంత సంపాదించుకుంటారు చూడండి, $1,275 అయితే సంపాదించుకోవచ్చు, విచ్ ఈజ్ అరౌండ్ 80,000 to 90,000 అనమాట. మీకు పక్కన అయితే స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి 80,000 to 90,000 మధ్యలో అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి, పేజెస్ పర్ డే అంటే ఒక రోజుకి ఎన్ని పేజెస్ రాయగలవు అని చెప్పేసి 10 pages రాయగలను అని పెట్టాను. అండ్ దాని తర్వాత ఎన్ని డేస్ నువ్వు వర్క్ చేస్తావు ప్రతి మంత్ అని చెప్పేసి అడిగాడు. 15 days వర్క్ చేస్తాను అని చెప్పాను. ఎంత అమౌంట్ వచ్చిందో చూడండి, అది రెగ్యులర్ లెవెల్ అనమాట. అంటే చాలామంది చాలా బేసిక్ లెవెల్లో ఊరికే అట్లా టెక్స్ట్ రాస్తా అంటారు కదా, ఆ రెగ్యులర్ లెవెల్ అంటారు అనమాట దాన్ని. దాని తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఏంటి అంటే పంక్చువేషన్స్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు, ఎక్సెట్రాలు ఇవి పెడతా ఉంటారు కదా, అది అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. ప్రోలైట్ అంటే ఏంటి అంటే గ్రామర్లో చూసుకోవడము, స్ట్రక్చర్ని చూడడము, పారాగ్రాఫ్లు మెయింటైన్ చేయడము, ఇట్లాంటివి ప్రోలైట్. ప్రో అంటే మీకు తెలిసిందే, ప్రోలైట్ అంటేనే ఏంటో మీకు అర్థమైంది. ప్రో అంటే మీకు ఏందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను అనమాట. సో అట్లా మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అండ్ ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కలా మీకు మనీ అయితే ఉంటుంది. సేమ్ చూడండి, ప్రతిరోజు నేను 10 pages రాస్తాను, 15 రోజులు వర్క్ చేస్తాను అని చెప్పాను. రెగ్యులర్ లెవెల్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, $1,275 వస్తే అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఎంత వస్తుంది, $1,402 అయితే వస్తుంది. అండ్ ప్రోలైట్ లెవెల్లో $1,612 అయితే మీరు సంపాదించుకోవచ్చు అనమాట. అలాగా మీ లెవెల్స్ అనేవి బేస్ అయ్యి ఉంటాయి అనమాట, మీ అమౌంట్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్ మీకు రావాలి అనుకుంటే మీరు దీంట్లో అక్యురేట్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అక్యురేట్గా వర్క్ చేస్తేనే మీకు లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, మీరు డబ్బులు అనేవి సంపాదించుకోగలరు. అండ్ ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ అనే దాంట్లోకి వెళ్తే, అంటే ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక క్విజ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. అంటే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంత ఉంది అనే దానిపైన మీకు క్విజ్ అనేది కండక్ట్ చేస్తారు. నాట్ జస్ట్ ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ పైన వీళ్ళు ఒక క్విజ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మీకు ఆ నాలెడ్జ్ పైన ఎంత గ్రిప్ ఉంది అని చెప్పి చెక్ చేసే దానికోసం. సో అలా మీరు క్విజ్ అనేది పార్టిసిపేట్ చేయాలి. అలా మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత, సో ఇంతవరకు వీడియో చూసినామంటే ఖచ్చితంగా నీకు వీడియో నచ్చినట్టే ఉంటుంది. సో వీడియో నచ్చుకొని లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం గైస్, మన ఛానల్లో ప్రతి మండే షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. ఈ షార్ట్ వీడియోస్లో మీరు లూట్స్ అండ్ యాప్ డీల్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి వెనస్డే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ వెనస్డే మీకు ట్రేడింగ్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ట్రేడింగ్ పైన ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ప్రతి సాటర్డే ఇట్లాంటి ఒక యాప్ అండ్ వెబ్సైట్ రివ్యూ అయితే వస్తుంది. సో మీరు ఎవరైనా సరే ఇట్లాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీక్ మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ కొత్త వెబ్సైట్ రిలేటెడ్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు 10th class అయినా కావచ్చు, ఇంటర్ అయినా కావచ్చు, ఎవరైనా సరే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది దీంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఎందుకు భయ్యా వీళ్ళకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వీళ్ళు ఏమైనా స్కామ్ చేస్తారేమో అని మీకు డౌట్ వస్తుంది. గైస్, నాట్ లైక్ దట్. దీంట్లో ఏంటి అంటే మనకి ఒక ట్రస్ట్ వర్త్ని బిల్డ్ చేయడానికి, అంటే ఒక కంపెనీకి మీరు ఏమైనా రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు కావచ్చు, ఇంకేదైనా చేసేటప్పుడు మీరేం చేస్తారు, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తారు కదా. నాకు ఈ స్టాండర్డ్ వరకు నాలెడ్జ్ ఉంది, ఈ స్టాండర్డ్ వరకు నాలెడ్జ్ ఉంది అని చెప్పి మీరు స్టాండర్డ్స్ని బెంచ్ చేసుకునే దానికి మీరు సర్టిఫికేట్స్ పెడతారు కదా.
అట్లాగే దీంట్లో కూడా మీరు సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సర్టిఫికేట్స్ మీరు ఏ లెవెల్ అయినా సరే, 10th అయినా సరే, ఇంటర్ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఎవరైనా సరే మీరు సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయండి వితౌట్ ఎనీ హెజిటేషన్. అంటే మొహమాట పడకుండా సబ్మిట్ అయితే చేయండి. ఆ సబ్మిట్ చేసే దాంతోపాటు వీళ్ళు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పెట్టండి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎక్స్ప్లెయిన్ ది యూజెస్ ఆఫ్ పేపర్ అని చెప్పేసి ఇస్తాడు. అంటే పేపర్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి అనే దానిపైన మీరు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వీళ్ళకి పెట్టండి అంటారనమాట. అట్లాగా వీళ్ళు ర్యాండమ్గా ఏవో కొన్ని క్వశ్చన్లు అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్ రిలేటెడ్గా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దీంట్లో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మీరు ఎంత బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలరు అని చెప్పేసి దాన్నే చెప్పేదానికోసం వీళ్ళు అట్లా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో మీరు మళ్ళీ అలా అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత సింపుల్గా సెలెక్ట్ ది రైటింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రాజెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసి మీరు ఆ వర్క్ని అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. వన్స్ అలా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీరు అప్లోడ్ చేసిన వర్క్ని యొక్క క్వాలిటీ అనేది చూస్తారనమాట. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది క్వాలిటీ అంటే మీరు అప్లోడ్ చేసిన వర్క్ వాళ్ళకి నచ్చి, మీరు అప్లోడ్ చేసిన వర్క్ చాలా నీట్గా, క్లీన్గా, వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్, వితౌట్ ఎనీ పంక్చువేషన్ మిస్టేక్స్, ఇట్లాంటివన్నీ వాళ్ళు చూసి నీ వర్క్ యొక్క క్వాలిటీని చూసి వాళ్ళు డబ్బులు అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అలా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది లెవెల్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పేసి ఆ లెవెల్స్ అనేవి పెరుగుతూ పోతాయి అనమాట. అట్లా పెరుగుతూ పోయిన తర్వాత మనకి డబ్బులు అనేది పెంచుకుంటూ పోతారనమాట వీళ్ళు. ఇది ఒక వెబ్సైట్ ఒక కాన్సెప్ట్. చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఉంటే చెప్పు భయ్యా, జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఉంటే చెప్పు భయ్యా అని చెప్పి. గాయస్, దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అనమాట. మీలో ఎవరన్నా సరే రైటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. యూ నెవర్ వాంట్ టు మిస్ ఇట్ అనమాట. సో ఈ వెబ్సైట్ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ వెబ్సైట్లో ఇంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను. అండ్ ఎందుకంటే ఇదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసేసాను కాబట్టి. సో వెబ్సైట్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, పోయి అక్కడ నుంచి లాగిన్ అవ్వండి అండ్ రిజిస్టర్ అవ్వండి, డబ్బులు అయితే సంపాదించుకోండి. లేదు అనుకుంటే మీరేమన్నా వెబ్సైట్ సజెస్ట్ చేయాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో సజెస్ట్ అయితే చేయండి. నేను ఆ వెబ్సైట్కి వెళ్తాను, రివ్యూ చూస్తాను అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. Bye bye now.